అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్ న్యూస్. రేషన్‌తో పాటు 9 సరుకులు ఫ్రీ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులు అందించి వారికి ఆహార భద్రత కోసం లబ్ధిదారులకు ఉచితంగా రేషన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం గతంలో కేజీకి ₹1 చొప్పున తీసుకొని రేషన్ ఇచ్చేది. కానీ కరోనా సమయం నుంచి ఫ్రీ రేషన్ ఇవ్వటం స్టార్ట్ చేసింది. అయితే తాజాగా రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇక భారతదేశంలో నిరుపేదలకు ప్రభుత్వం ఫ్రీ రేషన్ స్కీమ్ కింద 90 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అయితే అందిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు రేషన్ కార్డుదారులకు బియ్యం ఫ్రీగా ఇచ్చేవారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు 9 నిత్యావసర వస్తువులు ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిలో గోధుమలు, పప్పులు, ధాన్యాలు, చక్కెర, ఉప్పు, ఆవ నూనె, పిండి, సోయాబీన్, మసాలా దినుసులు ఉన్నాయి. ఉచితంగా బియ్యానికి బదులుగా ఈ సరుకులు అందజేస్తారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇక పేద ప్రజలకు ఆరోగ్యం మెరుగుపరిచేందుకు, వారి ఆహారంలో పౌష్టిక ఆహారం స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రజా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని కేంద్రం అభిప్రాయపడుతుంది. ప్రస్తుతం బయట మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న రేషన్ కార్డులు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. అర్హులైన వారు దగ్గరలోనే ఆహార, పౌర సరఫరాల శాఖ ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారు. కాగా ఇక్కడ ఉచిత బియ్యం ఇస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావటం లేదు. కొన్ని రిపోర్ట్స్ మాత్రం ఉచిత బియ్యానికి బదులుగా ఈ 9 సరుకులు ఇస్తారని చెబుతుంటే, మరికొన్నేమో ఉచిత బియ్యంతో పాటుగా ఇస్తారని పేర్కొంటున్నారు.